ధర్మ కాకాని తాగుబోతు సాయి అనే ఆసక్తికర చిత్రంతో సినీ ప్రేమికులను అలరించబోతున్నాడు. డిసెంబర్ 27న సినిమా విడుదలవుతోంది. సినీ ప్రేమికులకు డ్రింకర్ సాయి ఏం ఆఫర్ చేశారో తెలుసుకుందాం. డ్రింకర్ సాయి 2024 సినిమా కథ రివ్యూ. తాగుబోతు సాయి కథ మద్యానికి బానిసైన యువకుడి చుట్టూ తిరుగుతుంది మరియు అతను ఒక అందమైన అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాక అతని జీవితం మలుపు తిరుగుతుంది. సాయి, ధర్మ కాకాని, దీర్ఘకాలిక మద్యానికి బానిసైన ఒక అందమైన అమ్మాయి భాగి, ఐశ్వర్య శర్మ, పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమె ప్రకృతి వైద్యురాలు. జీవితం ఎక్కడికి వెళుతుంది మరియు దానిలో ఎలాంటి మలుపులు ఉన్నాయి మరియు అతని మామ, శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ విష్ణుమూర్తి, సమీర్ ఎలా కనెక్ట్ అయ్యారు అనేది మిగిలిన కథనం. డ్రింకర్ సాయి తెలుగు సినిమా ఆర్టిస్ట్స్ రివ్యూ. ధర్మ కాకాని తన పాత్రలో ఓకే. అతను మంచి ఇంటెన్సిటీ చూపించాడు. అతని బాడీ లాంగ్వేజ్ పాత్రకు సరిపోతుంది. అతని డైలాగ్ డెలివరీ బాగుంది మరియు అతను కొన్ని సన్నివేశాలలో బాగా ఎమోషన్ చేశాడు. అయితే అతను తదుపరి స్థాయికి చేరుకోవడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఐశ్వర్య శర్మ తన పాత్రలో బాగుంది. అందుకు తగ్గట్టుగా డైలాగ్స్ డెలివరీ చేయడంలో న్యాయం చేసింది. ధర్మ కాకాని మరియు ఐశ్వర్య శర్మ నటించిన సన్నివేశాలు హృదయానికి చికాకు కలిగిస్తాయి. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, ఎస్ఎస్ కాంచి, కిరాక్ సీత, రీతూ చౌదరి, ఫన్కెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ వంటి వారు తమ పాత్రల మేరకు నటించారు. డ్రింకర్ సాయి తెలుగు సినిమా సాంకేతిక సమీక్ష. తిరుమల శెట్టి కిరణ్ రాసిన డ్రింకర్ సాయి కథ ఒక యువకుడు మరియు అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు అతని జీవితం ఎలా ప్రభావితం చేస్తుంది అనే యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. కథ కొత్తదేమీ కాదు, ఇంతకు ముందు ఇలాంటి కథలు చాలా వచ్చాయి. ప్రారంభం నుండి ముగింపు వరకు సన్నివేశాలు మోనోనటస్గా మారాయి. దానికి తోడు స్లో నేరేషన్ మరియు స్క్రీన్ ప్లే వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. నటీనటులు కూడా ఇప్పుడే చలనాల ద్వారా ఉత్తీర్ణత సాధించారు మరియు ఈ చిత్రం కంటే సీరియల్స్ బాగున్నాయని ఒక భావన కలుగుతుంది. కథలో పెద్దగా ఏమీ లేకపోవడంతో సెకండాఫ్లో అనవసరమైన సన్నివేశాలతో సినిమాను లాగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ద్వితీయార్ధం డబుల్ మీనింగ్ మరియు పిల్లవాడికి సంబంధించిన పెద్దల డైలాగ్లతో వీక్షకులకు విపరీతమైన హింసను ఇస్తుంది మరియు ఇది మేకర్స్ యొక్క చీప్ మెంటాలిటీని చూపుతుంది. డైలాగ్స్ చవకైనవి మరియు సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమాను థియేటర్ వీక్షణకు ఎలా పాస్ చేశారో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఎట్టకేలకు సినిమా ముగియగానే ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు. ఇంత చవకైన బి గ్రేడ్ కథతో నిర్మాతలు ఎలా ముందుకు సాగారు అనే సందేహం వస్తుంది. శ్రీ వసంత్ సంగీతం స్పీడ్ బ్రేకర్స్గా పనిచేసింది కానీ పాటలు ఆకట్టుకున్నాయి. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రశాంత్ అనిక్రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను కలర్ ఫుల్గా మార్చాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చాలా కోరుకునేలా మిగిలిపోయింది. అతను ఎడిటింగ్ కత్తెరను ఉపయోగించినట్లయితే అస్సలు సన్నివేశం ఉండేది కాదు. డైలాగ్లు ప్రామాణికం కానివి మరియు నేరుగా అసభ్యకరమైన వాటితో యువకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. తాగుబోతు సాయి ప్రయోజనాలు. శ్రీ వసంత్ సంగీతం, ప్రశాంత్ సినిమాటోగ్రఫీ. తాగుబోతు సాయి నష్టాలు. కాలం చెల్లిన కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే, సిల్లీ సీన్స్.